నమస్తే అండి తెలుగు ప్రజలకు. ఈరోజు ఎక్కడ చూసినా బాల్కా సుమన్ ఇష్యూ కానీ, కవిత ఇష్యూ కానీ, లేదంటే రేవంత్ రెడ్డి గారికి సంబంధించిన ఇష్యూస్ చాలా వైరల్ అవుతున్నాయి. అడిగి తెలుసుకుందాం. మరి గెస్ట్ మరి కేసీఆర్ను గడగడలాడించి తన ఒంటి చేత్తో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు చుక్కలు చూపెట్టిండు. ఎస్పెషల్గా బాల్కా సుమన్కు 3 చీరల నీళ్ళు తాగిపించిండు. కొడుకు కూతురు వల్లనే కేసీఆర్ నాశనం అయిపోయిండు, చెడిపోయిండు అని చెప్పేసి అప్పట్లోనే చెప్పిండు. ఆ కవిత కేటీఆర్ వల్లనే కేసీఆర్ ఓడిపోతాడు భవిష్యత్తులో అని భవిష్యవాణి ఒక 1-2 ఇయర్స్ బ్యాకే పదే పదే చెప్పిండు సారు చెప్పిన మాట అక్షరాల నిజమైంది. అడ్వకేట్ శరత్ కుమార్ సార్ చెప్పింది. సార్ మనతో పాటు ఉన్నాడు. సార్ని అడిగి తెలుసుకుందాం ఈ విషయాలపై. సార్ నమస్తే. కానీ జ్యోతిష్యులు చెప్పినే తప్పైంది. వాళ్ళు ఏమన్నారంటే కేసీఆర్ మళ్ళీ హ్యాట్రిక్ సీఎం అవుతారు అన్నారు. మీరేంటంటే ఆయన కంటే ఆయన కొడుకు కూతురు డేంజర్ అయ్యా, వాళ్ళ వల్లనే కేసీఆర్ చెడిపోయిండు, ఓడిపోబోతున్నాడు అని చెప్పారు. అక్షరాల నిజమైంది. మరి జ్యోతిష్యం ఏమని చెప్పారని నాకు చాలామంది అంటున్నారు. అలా కాదు. విషయం ఏంటంటే యాక్చువల్లీ అంటే ఐఎమ్ ఏ స్టూడెంట్ ఆఫ్ పాలిటిక్స్. పాలిటిక్స్ ఈజ్ అబౌట్ intelligent anticipation of events. Whoever is able to study the pulse of the people, అంటే ప్రజల యొక్క నాడిని సరిగా పరీక్షించే వ్యక్తి రాజకీయాల మీద ఒక అవగాహన ఏర్పరచుకుంటాడు. రాజకీయాలు ఏ పతనావస్థకు వస్తాయి, ఎట్లు వస్తాయి, ఎవరు ఏ రకంగా నాశనం అవుతారో మనకు తెలిసిపోతుంది. ఏనా అది ఒక పద్ధతి అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ మన దేశంలో ప్రశాంత్ కిషోర్ ఉన్నాడు. అతను కూడా చాలా విషయాలలో ఒక పర్టికులర్ సిచ్యువేషన్ ఊహించుకొని ఇగో ఇది ఈ మూల నుంచి దీన్ని నరుకుతూ వస్తుంటే ఈ బిల్డింగ్ కూలిపోతుంది, ఈ రకమైన ప్రభుత్వం ఏర్పరచవచ్చు అంటే కొత్తగా ప్రభుత్వాలను అధికారులకు తీసుకురావడానికి, ఉన్న ప్రభుత్వాలను కూలగొట్టడానికి 2 రకాలుగా పనిచేసినాడు. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ యాంటిసిపేషన్ ఆఫ్ ఈవెంట్స్. అంటే నీకు ఒక అవగాహన ఉండాలి, చిత్తశుద్ధి ఉండాలా, నిజాయితీ ఉండాలా, వాస్తవాన్ని యాక్సెప్ట్ చేసే ఓపెన్ మైండ్ ఉండాలి. వాళ్ళే రాజకీయాలని యాంటిసిపేట్ చేయగలరు. ఇప్పుడు అక్కడే దగ్గర ఉండి వాతావరణం చూసినాను. ఇక ఇది ఎంతో కాలం పట్టదు ఈ వ్యవస్థ కూలిపోవడానికి అని. తర్వాత ఇంకోటి ఏంటంటే పొలిటికల్ నెరేటివ్ అనేది ఎట్లుంటుందంటే రాజకీయాలలో ఒక ఎన్నికలకు ఒక రకమైనటువంటి ఒక బాణీ ఉంటుంది. అంటే రాజకీయ పార్టీలు గెలవడానికి ఒక నెరేటివ్ వాడుకోవాలా, రాజకీయ పక్షాలను ఓడించడానికి ఒక నెరేటివ్ అనేది అవసరం. అయితే కేసీఆర్ మీద పదే పదే వస్తున్న నెరేటివ్ ఏంది? అన్ఎంప్లాయిడ్ యూత్కు సంబంధించిన వ్యవహారం, పరీక్షల లీకేజు, కాళేశ్వరంలో అవినీతి, తర్వాత కేసీఆర్ కుటుంబ సభ్యులు చేస్తున్న దమనకాండ, అన్నింటికంటే ముఖ్యంగా అసలు పరిపాలనా యంత్రాంగాన్ని మొత్తం కేసీఆర్ కుటుంబం భ్రష్టు పట్టించింది. చారాన ఆటాన కొదవలేని వ్యక్తులు కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించి వాళ్ళు ప్రజలని, అంటే ఒక పక్క దేశంలో రాష్ట్రంలో ప్రజలందరూ నానా ఇక్కట్లు పడుతుంటే, నిరుద్యోగులు ఉద్యోగాలు లేక బాధపడుతుంటే, ఎంత పీడనకు గురవుతుంటే వాళ్ళ పీడనను పట్టించుకోకపోగా మేం చెప్పిందే కరెక్ట్ అని. తర్వాత రాజకీయాలను ఎంత భ్రష్టు పట్టించినాడంటే ఏది చేసినా, ఏ రకమైనటువంటి ఆలోచన చేసినా అది కేవలం సంపన్న వర్గాల వాళ్లకు ఉపయోగపడేటువంటి సూత్రాలు, ఆ రకమైన పరిపాలనా విధానం తీసుకురావడం వల్ల ఇంకేది కూలుతుంది అనే విషయం మీరు ఒక్కరే చెప్పారు సార్. అనేక మంది అడ్వకేట్లు ఉన్నారు, మేధావులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు కేసీఆర్ ఏదో ఒకటి చేసి గెలుస్తాడు, ఒకటి సంక్షేమ పథకాలు కేసీఆర్ని గెలిపిస్తాయి, ప్రజలలో కేసీఆర్ మీద పెద్దగా వ్యతిరేకత లేదని కొందరు ప్రొఫెసర్లు కూడా చెప్పినారు. ఆ ప్రొఫెసర్లకు ధీటుగా కూడా మీరు కౌంటర్లు ఇచ్చినారు. సార్ ఇప్పుడు కొందరు చవటలు, దద్దమ్మలు, తర్వాత ఏంటంటే ఇంకోళ్ళ ముఖస్థుతి చేసేవాళ్ళు, తర్వాత ఏం మాట్లాడితే ఏం జరుగుతుందో అనేది సలహా ఇస్తే మనం నికార్సుగా మాట్లాడితే, నిక్కచ్చితంగా మాట్లాడితే మనకి ఏదైనా అన్యాయం జరుగుతుంది, నష్టం జరుగుతుంది, రేపు భవిష్యత్తులో మళ్ళా కేసీఆర్ గెలిస్తే మనకు ఛాన్స్ ఉండదు అనేటువంటి ఇట్లా స్వార్థ బుద్ధితో చేసిన వాళ్ళే తప్ప నిష్పక్షపాతంగా కేసీఆర్ పరిపాలన మీద విమర్శ చేసిన ఏ వ్యక్తి కూడా, ఆలోచించిన ఏ వ్యక్తి కూడా, లోతుగా దాన్ని స్టడీ చేసిన ఏ వ్యక్తి కూడా కేసీఆర్ మళ్ళీ అధికారంలోకి వస్తాడని ఎవడు అనుకోలేడు. మీకు గుర్తుందా కేసీఆర్ టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చినప్పుడు మీరు నేను ఇద్దరమే మాట్లాడుకున్నాం. మీరు నన్ను అడిగారు బీఆర్ఎస్ భవిష్యత్తు రేపు ఏ రకంగా ఉండబోతుంది సార్, కేసీఆర్
టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చాడు. ఇంకా దేశవ్యాప్తంగా ఆయన పరిపాలన చేయబోతున్నాడు. రేపు ప్రధానమంత్రి అభ్యర్థి అడిగినారు. అడిగితే నేనేం చెప్పినాను, అట్టర్ ఫ్లాప్ అవుతుంది బీఆర్ఎస్. అసలు ఇది ఒక రకంగా కేసీఆర్ పతనానికి ఇదే నాంది చెప్పానా మీకు? మీద అన్నానా లేదా? బీఆర్ఎస్ అనేది అసలు ప్రగతి భవన్కి రావడానికి, కేసీఆర్ తన ఫామ్ హౌస్ నుంచి ప్రగతి భవన్కి రావడానికే ఒక యుద్ధం జరుగుతుంది. అసలు ఒక రూమ్లోంచి ఇంకో రూమ్లోకే పోడు. ఒక వ్యక్తిని కాదు, అసలు ఎప్పుడూ ఏ రకమైనటువంటి ఆలోచన, అసలు తను సొంతంగా ఏది నిర్ణయిస్తే గదే ప్రజలకు హితంగా ఉంటుంది అనే ఆలోచన గల వ్యక్తి. అసలు తను అమలు చేస్తున్నటువంటి కార్యక్రమాల ఫీడ్బ్యాక్ తీసుకోలేని వ్యక్తి, ఇతరులతో మాట్లాడే సహనం లేని వ్యక్తి. ఇట్లాంటి వ్యక్తి దేశాన్ని ఎక్కడ ఉద్ధరిస్తాడయ్యా? ఈయన ఎన్నడికి ఎదుగుతాడు? ఈ బీఆర్ఎస్ అనేది అట్టర్ ఫ్లాప్ అని అన్న. అంటే మనను ఆయన ఓ పెద్ద ప్రొఫెసర్ ఏమన్నాడు, అది హిట్టా ఫట్టా అని. తర్వాత నేనేదో స్పెషల్ గవర్నమెంట్ పీరియడ్గా ఉంటుంది, నాకు ఎక్స్టెన్షన్ రాకుంటే నేను ఏదో విమర్శించినాను కావాలని దురుద్దేశపూర్వకంగా అదా ఇదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడినాడు. రాజకీయ విశ్లేషణ గురించి ఇంకా ఆయన తప్ప ఇంకో మేధావి ఎవరు లేడిగా నేనే మొత్తం కంప్లీట్ విశ్లేషణ. మంచి మాట కూడా అన్నారు అప్పుడు, విశ్లేషకులు అనేటోళ్ళు ఉండకూడదు, ఉంటే అటైన్ ఉండాలి, ఉంటే ఇటైన్ ఉండాలి. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. ఎందుకు అంటే పాలిటిక్స్లో ఇప్పుడు ఒక ఇటాలియన్ ప్రొఫెసర్ డాంటే అని ఉన్నాడు. ఆయన ఒక గొప్ప విషయం చెప్పినాడు. ఏమని? ది హాటెస్ట్ ప్లేసెస్ ఇన్ ది హెల్ ఆర్ రిజర్వ్డ్ ఇన్ ఫేవర్ ఆఫ్ దోస్ హూ టేక్ ఏ న్యూట్రల్ స్టాండ్ ఇన్ అ మారల్ క్రైసిస్ అన్నాడు. ఒక రాజకీయ సంక్షోభం అనేది ఒకటి ఏర్పడినప్పుడు, ఒక రాజకీయంగా ఒక వైడ్ క్రియేట్ అయినప్పుడు నువ్వు అటో ఇటో ఒక స్టాండ్ తీసుకోవాలి. అయితే పాండవుల పక్షం అన్న ఉండు, లేదా కౌరవుల పక్షం ఉండు. కౌరవుల పక్షం ఉంటే నీకు అన్ని విలాసవంతమైన జీవితం దొరుకుతుంది, రాజు తలుచుకుంటే ఏదంటే అది దొరుకుతుంది. కౌరవుల పక్షం ఉంటే నువ్వు అరణ్యవాసం చేయాలి, అజ్ఞాతవాసం చేయాలి. నువ్వు నిర్ణయించుకో. నీ స్వార్థపూరితంగా నువ్వు అవకాశవాదంగా నువ్వు విమర్శ చేస్తే, అవకాశవాదంగా నువ్వు రాజకీయ విశ్లేషణలు చేస్తే నీకు కౌరవులే నచ్చుతారు. ఎందుకంటే రారాజు దగ్గరకు పోతే మనకు అన్ని రకాలైనటువంటి సౌఖ్యాలు దొరుకుతాయి, అన్ని రకాలైనటువంటి అవకాశాలు దొరుకుతాయి. ఆ రకమైన ఆలోచనలతో చేసే విమర్శ ఒకటి. కష్టమైనా నష్టమైనా ఇది నీతిగల మార్గము, ఇది ధర్మ మార్గము, దీనివల్ల ప్రజలకు మేలు జరుగుతుంది అన్న ఆలోచన ఉన్నప్పుడు మన వ్యక్తిగత స్వార్థాన్ని పక్కకు పెట్టి కనుక మనం రాజకీయాలను విశ్లేషించే పక్షంలో మనం ఒక స్టాండ్ తీసుకోవాల్సి వస్తుంది. నేను అందుకే ఒక స్టాండ్ తీసుకున్నా. ఎట్లుంటుందంటే జస్ట్ ఎడ్యుకేషన్ అంటే రెండు అండి. ఎడ్యుకేషన్ విత్ నాలెడ్జ్ ఇస్ డిఫరెంట్, నాలెడ్జ్ విత్ విజ్డమ్ ఇస్ డిఫరెంట్. వైజ్ కావాలా, విజ్డమ్ కావాలా. తర్వాత రెండోది ఏంటంటే సాక్రిఫైసింగ్ నేచర్ కావాలి. ఇఫ్ ఇట్ కమ్స్ టు దట్ యూ షుడ్ టేక్ ఎ స్టాండ్. ఇప్పుడు మార్టిన్ లూథర్ కింగ్ ఒక గొప్ప విషయం చెప్పినాడు. ప్రతి వ్యక్తికి తన జీవితంలో ఏదో ఒక రోజున ఒక స్టాండ్ తీసుకోవాల్సిన సందర్భం ఏర్పడుతుంది. ఆనాడు స్టాండ్ తీసుకోవడానికి నువ్వు వెనక ముందు కావద్దు. అయితే ఆ స్టాండ్ ఎట్లా తీసుకోవాలా అంటే, ఆ స్టాండ్ తీసుకోవడం వల్ల నేను చాలా పాపులరైజ్ అవుతానా, నాకు చాలా ప్రయోజనాలు జరుగుతాయా, నేను తీసుకునే ఈ స్టాండ్ ఒకవేళ తప్పైతే నాకేమైనా నష్టం జరుగుతుందా అనే ఆలోచన చేయొద్దన్నాడు. నువ్వు తీసుకునే స్టాండ్ వల్ల ప్రజాహితం కనుక ఒకవేళ బూస్ట్ అవుతుంటే, ప్రజాహితం కోసమని నువ్వు స్టాండ్ తీసుకుంటే ఇంకా వరి కాకు అని అన్నాడు. దట్ ఈస్ కాల్డ్ టేకింగ్ ఎ స్టాండ్ ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ద స్టేట్. అంటే అతని భాషలో చెప్పాలంటే ఎవ్రీ పర్సన్ హ్యాస్ టు టేక్ ఎ స్టాండ్ ఇన్ ఎ పర్టికులర్ సిచ్యువేషన్. అంటే నిర్ణయాత్మకమైనటువంటి సందర్భంలో ఆనాడు మీరు నన్ను అడుగుతున్న దశలో దాదాపు ఇంకా 2.5 సంవత్సరాలకు ఎలక్షన్స్ జరుగుతాయి. ఆ రోజులలోనే మీరు నన్ను బయటికి తీసుకొచ్చేసేసి ఈ విషయాల మీద విశ్లేషణ చేయమన్నారు. ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం జర్నలిజం వదిలెట్టిన వ్యక్తిని కేవలం మళ్ళా జర్నలిజమును, పత్రికలను వాటిని పెట్టి చదువుతూ ఒక నాలో నేనే ఒక ఆలోచన సరళితో కదులుతున్న వ్యక్తిని ప్రజాహితం దృష్ట్యా, ప్రజాబాహుళ్యానికి నా ఆలోచనలు పంచుకోవాలా అన్నటువంటి ఒక ఆలోచనను మీరే నాకు రేకెత్తింపజేశారు. అప్పుడు నేను ఒక నిర్ణయాత్మకమైన స్టాండ్ తీసుకొని నిర్ణయాత్మకంగానే మాట్లాడినాను. నేను గమనించిన సార్, మీలో శక్తి మామూలు శక్తి లేదంటే పర్సనల్గా ఒక ఫస్ట్ రోజే గమనించిన. మీరు మాట్లాడుతుంటే ఇంత అలవోకగా చెప్తున్నాడు ఏంది, పద్యాలు కానీ, చరిత్ర కానీ, మహాభారతం కానీ, రామాయణం కానీ నేను గమనించిన. అందుకనే మిమ్మల్ని పిడుదుపట్టినట్టు పట్టిన. సరే, మొత్తానికి మీరు కనుక బయటకు రాకపోతే ఈ నిరుద్యోగులకు కానీ, యూట్యూబ్ ఛానళ్ళకు కానీ, సోషల్ మీడియా వారియర్స్ కానీ ఏదో ఒక వెలితి ఉంటుండే. దానివల్ల
చాలా ఇబ్బంది అయ్యేది. మీ అంటే పాత్ర నాకు తెలిసి కృష్ణుడు పాత్రనే వహించారు. అట్లా కాదు మైపాల్. ఒక విషయం ఏంటంటే చరిత్ర అనేది అవకాశాలను సృష్టిస్తుంది, వ్యక్తులను కూడా సృష్టిస్తుంది. నాయకత్వపు లేమి తర్వాత లోటు అనేది ఉండదు. శరత్ కుమార్ కాకుంటే ఇంకో ఎల్లయ్య వస్తాడు, మల్లయ్య వస్తాడు, ఎవడో ఒకళ్ళు వస్తారు. ఇప్పుడు సౌత్ ఆఫ్రికాలో చదువుకున్న గాంధీ గారు అక్కడెక్కడో జరుగుతున్న అరాచకాలు వాటిని చూసి భారతదేశ పరిస్థితులను గమనించి ఆయన ఈ దేశానికి వచ్చి నాన్ వైలెన్స్ ద్వారా స్వతంత్ర సంగ్రామాన్ని మొదలెట్టాడా లేదా? అట్టనే చరిత్ర ఎవరినో ఒకళ్ళ లీడర్స్. అసలు కేసీఆర్ను చూస్తే ఒక పెద్ద గొప్ప జైగాంటిక్ పర్సనా, అమితాబ్ బచ్చనా, పెద్ద పెద్ద హీరోనా, కింకాంగా, దారాసింగా ఏంటిదండి? ఒక బక్కపల్చని మనిషి ఒక రాజకీయ అవకాశాన్ని తీసుకొని ఆ అవకాశాన్ని బేసిన్ పోయినాడు. విక్టర్ హ్యూగో అని ఇంకొక గొప్ప విషయం చెప్పిన ఒక ఆథర్ కూడా ఒక విషయం చెప్పినాడు. ఎవ్రీ ఐడియా హ్యాస్ గాట్ ఎ టైం అన్నాడు. అంటే ఒక ఆలోచన సరళికి ఒక టైం వస్తుంది. ఆ టైం వచ్చిన తర్వాత నువ్వు కోట్లాది మంది సైనికులను పెట్టుకున్నా కానీ ఐడియా ఫెయిల్ కాదన్నాడు. అట్లనే బీఆర్ఎస్ యొక్క పరిపాలన అనేది కుళ్ళిపోతున్న సంగతి తెలిసిపోతుంది. దాన్ని కొంత విచక్షణతో పరిశీలిస్తే నాకు ఆ విషయాలు అర్థమైనా, అందుకే నేను అంత ప్రస్ఫుటంగా చెప్పగలిగాను. అసలు మీకు తెలంగాణ సమాజం రుణపడి ఉంటుంది సార్ ఈ విషయంలో. ఒక నరరూప రాక్షసుని అంతమొందించడంలో అత్యద్భుతమైన పాత్ర వహించిన థ్యాంక్ యూ సార్. అదేవిధంగా ఈ బాల్కా సుమన్ అనే వ్యక్తి చాలా ఎప్పుడు వార్తలు ఉంటాడు. మీ చెన్నూరు ఉంటుంది, చెన్నూరు అనగానే గుర్తుకొచ్చేది అడ్వకేట్ శరత్ కుమార్ సార్, వివేక్ అన్న, తర్వాత బాల్కా సుమన్. అంటే సడన్గా ఎక్కువ అంటే చాలామంది ఉన్నారు, అయితే మీరు ఏదో ఒక రకంగా వార్తల్లో ఉంటారు ముగ్గురు. అయితే ఇప్పుడు ఈ బాల్కా సుమన్ అనే వ్యక్తి సీఎంను చాలా ఇక చెప్పు తీసి కొడతాని చెప్పు పైకి లేపిండు. అయితే పెద్దమ్మ గుడి దగ్గర జూబ్లీ హిల్స్లో రేవంత్ రెడ్డి గారి ఇల్లు ఉంటుంది. ఈయన ఇక్కడికి పోకుండా మరి మధ్యప్రదేశ్ పోయిండు, నేపాల్ పోయిండు అంటున్నారు. ఒక 4-5 రోజుల నుంచి అసలు ఆచూకీ లేదు. మరి నిజంగా కొట్టాలనే ఉద్దేశం ఉన్నాడు, కొట్టకుండా ఎటుపోయిండు అనేది లాస్ట్కు పరారిలో ఉన్నాడు, పోలీసులకు గాలింపు అని అన్నారు. ఎట్టకేలకు దొరికిండు, చిక్కిండు అంటున్నారు. అసలు ఎట్లా చూస్తారు ఈ ఎపిసోడ్ అంతా? ఒకటి మైపాల్, జనరల్గా అంటే ఎట్లా తీశారంటే ఈ అవకాశాన్ని, ఈ బాల్కా సుమన్తో నాకున్న సంబంధాన్ని కానీ, బాల్కా సుమన్ పట్ల నా వైఖరిని కానీ ఒక డిఫరెంట్ వేలో ప్రొజెక్ట్ చేసినాను. నిజానికైతే బాల్కా సుమన్ నాకంటే వయసులో చాలా చిన్నవాడు, తమ్ముడు లాగానే చూశాను అతన్ని. అయితే అతను రాజకీయంగా ఎదగాలన్నది కూడా నాకు ఉండింది. నేను ప్రభుత్వంలో గవర్నమెంట్ పీడర్గా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి ఇంటి చుట్టూ కానీ అసలు విషయం ఏంటంటే ప్రభుత్వ పరంగా చూస్తున్నప్పుడు అరే ఒక షెడ్యూల్ కులాలకు చెందిన వ్యక్తి, విద్యాధికుడు, మంచి ముఖ్యమంత్రికి దరిదాపులకు పోయినాడు, ముఖ్యమంత్రి తన కొడుకు సమానంగా చూస్తున్నాడు అని అన్నప్పుడు ఒక విద్యార్థి ఉద్యమాల నుంచి వచ్చినాడు. ఈ కుర్రోడు ఏదో చేస్తాడు చెన్నూరు లాంటి ఒక వెనుకబడిన నియోజకవర్గానికి. పూర్తి అతిగా వెనుకబడిన ప్రాంతం అంటే మా చెన్నూరు, అది డెడ్ ఎండ్ ఆఫ్ ది కంబైన్డ్ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్. అట్లాంటి వ్యక్తి ఇతను పైకి వస్తాడు అని నేను చాలా ఎక్స్పెక్ట్ చేసేసి మొదట అతనికి అభ్యర్థిత్వం ప్రకటించిన తర్వాత కానీ ఆ తర్వాత దశలుగా నేను ఎప్పుడు ఏం మాట్లాడలేదు 2018 ఎలక్షన్స్లో అప్పుడు కూడా. అయితే నేను చాలాసార్లు అబ్జర్వ్ చేస్తుంది అనమాట. ఆ కుర్రోడు ఏమనుకున్నాడంటే ఈ శరత్ కుమార్ అనేవాడు ఏదో వకాలత్ చేసుకునే అడ్వకేట్, వీడికేముంది ఈ ఊరిలో, వీని ప్రాతినిధ్యం ఏంది, వీనికున్న పబ్లిసిటీ ఏంది, వీడికున్న అప్పీల్ ఏంది, మాస్ అప్పీల్ ఏముంటుంది అనేటువంటి ఒక దీనిలో పోయినాడు. చాలాసార్లు చెన్నూరునికి సంబంధించిన వాళ్ళందరూ నా దగ్గర రావడము, తర్వాత చాలా విషయాలు చెప్పడము, బాల్కా సుమన్ అరాచకాల గురించి, ఇసుక వ్యాపారాల గురించి, తర్వాత మహిళలను అబ్యూస్ చేసే విధానము, అంటే రకరకాల విన్నాను. తర్వాత ఒకటి ఏంది అంటే అసలు నిరంకుశపు దొరలకు నిరంకుశంగా అయినాడు. అంటే కేసీఆర్ కంటే ఎక్కువ నిరంకుశత్వమైనటువంటి ధోరణిని బాల్కా సుమన్ అవలంబించినాడు. అది ఎంత పరిపక్వమైందంటే అసలు యాక్చువల్లీ ఎవరైనా కానీ చాలామంది మా ఊరి వాళ్ళు, సార్ మీరు ఏదన్నా ఒకటి చేయాలి సార్, ఏదన్నా ఒకటి చేయాలి సార్ అని అనేవాళ్ళు అనమాట. ఆ దశలోనే లక్కీలీ నాకు మీరు జడ్సన్ ద్వారా నాకు మీరు పరిచయం అవ్వడము, మీరు నా ఇంటర్వ్యూ చేయడము, తర్వాత బాల్కా సుమన్ గురించి మీరు అడగడము అనేది
సంభవించింది. నేను ఎప్పుడు కూడా బాల్కా సుమన్ ఇంత దిగజారి ప్రవర్తిస్తారని అనుకోలేదు. అయితే ఒకసారి ఎవరో బాల్కా సుమన్ దగ్గర సార్ ఇట్లా ఉంది, మీ గురించి ఇట్లా శరత్ కుమార్ అడ్వకేట్ ఈ రకంగా మాట్లాడుతున్నా అంటే, ఎగ్గాడ వకీల్ గాడు వాడికి ఏం పబ్లిసిటీ, వాడు ఓడి పట్టించుకుంటాడు, వాడు వచ్చి నన్ను బీకేది ఏముంది, ఈ కేసీఆర్ కేటీఆర్ వీళ్ళ ప్రాభవం ముందు ఆ వకీల్ గాడు ఏం చేస్తాడు అన్నట్టుగా ఇది నీచంగా మాట్లాడిన ఆ విషయం నాకు తెలిసిన తర్వాత మరి ఇప్పుడు నేనే కావాలని ఎవరి మీద రాయి వేయ, కానీ ఎవడన్నా నన్ను కెలికితే మాత్రం నేను హైదరాబాద్ ఆ సామెత ఉంటుంది కదా, ఈటికి జవాబు పత్తర్సేదేనా అని ఆ రకంగా పాలిస్తా. నేను అప్పుడే నిర్ణయించుకున్నా ఏమని, ఈసారి ఎన్నికలలో బాల్కా సుమన్ మట్టి కనిపిస్తా, వీడిని ఈసారి గెలిచే ప్రసక్తే లేదు చెన్నులు. మీకు అప్పుడే చెప్పినానా, 2.5 years ముందే చెప్పినానా, బాల్కా సుమన్ ఈసారి మట్టి కనిపిస్తాం సార్, గెలవడు అన్నాం. మనం మాట్లాడిన తర్వాత బీజేపీ ఉవ్వెత్తున ఎగిరింది. అక్కడ బై ఎలక్షన్స్ గెలవడము, జిహెచ్ఎంసీ గెలవడము. దీని తర్వాత మీరు మళ్ళీ నన్ను అడిగినారు ఏమండి మీ ఆలోచనలో ఏమైనా మార్పు ఉందా అంటే, ఏమీ లేదు, ఇది ఉత్తదే ఈ పాల పొంగిది, ఇది పూరిలాగా ఒకసారి పొంగింది, దీనికి చిల్లి పడితే మళ్ళా రాదయ్యా, ఈ బీజేపీ గింతే, రేపు రాబో పొలిటికల్ నెరేటివ్ కాంపిటీషన్ విల్ బి బిట్వీన్ కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ అని చెప్పినానా. అదే ప్రకారంగా ఒక నెరేటివ్ అనేది బిల్డప్ చేసినాను. రెండో కారణం ఏంటంటే, నేను నాగా ఆలోచించినప్పుడు బాగా ఏకపక్షంగా ఎప్పుడు ఎట్లా ఈ బీఆర్ఎస్ని దెబ్బ కొట్టాలంటే ఏం చేస్తే బాగుంటుంది, ఏ రకంగా మనం ఒక నెరేటివ్ బిల్డప్ చేయవచ్చు రాష్ట్రంలో అనే విషయాలు ఆలోచిస్తున్నప్పుడు సోషల్ మీడియా మీద బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక శత్రుత్వ ధోరణి పాటించింది. తర్వాత ఎవరి కాళోజీ అతన్ని, తర్వాత మిమ్మల్ని, తర్వాత రఘుని, తీన్మార్ మల్లన్నని, తర్వాత అతన్ని మన ఆర్టీవీ వైఆర్టీవీ రంజిత్ని, ఇట్లా వీళ్ళని చెరబట్టడం చూసిన తర్వాత ఈ ఫాల్స్ కేసెస్ బుక్ చేయడము, తర్వాత ప్రజాహితమైన కార్యక్రమాలు ఏది జరిగినా కోదండరామ్ ఇంటి మీద అటాకు, తర్వాత రేవంత్ రెడ్డిని చెరబట్టడం, ఇవన్నీ చూసిన తర్వాత నేను ఒక విషయం గమనించిన, ఈ ప్రభుత్వము పోలీసు యంత్రాంగం ద్వారా రూల్ చేయడానికి అనే ఆలోచన చేస్తుంది. దీన్ని దెబ్బ కొట్టాలంటే ఈ శాటిలైట్ మీడియా అంతా ఒక పక్షం ఉంది, ఈ పెట్టుబడిదారీల విషపుత్రికలు ఇవన్నీ, సోషల్ మీడియా ఈజ్ ది ఓన్లీ సోర్స్. కేసీఆర్ కూడా అదే అన్నాడు. ఎస్, ఇప్పుడు పత్రికలు ఉన్నాయి, పెట్టుబడిదారుల విష పత్రికలు, అది శ్రీశ్రీ అన్నాడు ఆ మాట. అది శ్రీశ్రీ అనేది మన కేసీఆర్ కూడా అంటున్నాడు. అంటే ఆయననే అట్లా చేస్తూ ఆయననే అంటున్నాడు, ఆయన మీద ఆయననే కౌంటర్. అది అయితే ఇవన్నీ గమనించి నేను ఏం చేసినానంటే, సోషల్ మీడియాని వీ షుడ్ మేక్ ఇట్ యాజ్ ఏ స్ట్రాంగ్ చేయాలి. అసలు ఆ శాటిలైట్ టీవీల యొక్క వాటి క్యాంపెయిన్ని, వాటి క్రెడిబిలిటీ దెబ్బ కొట్టాలనుకున్న ఒక పథకం ప్రకారంగా మనకి కలిసి వచ్చింది. మీరు అందరూ, నేను మాజీ జర్నలిస్ట్ అవడం వల్ల అందరూ నాకు సహకరించినారు. మనం అందరం కలిసి ఒక యుద్ధం లాగా ప్రకటించినాం. అసలు ఇవాళ ఎంత సాక్రిఫైస్ చేసినారు ఒక్కొక్కళ్ళు. సార్ ఇప్పుడు మన ఇద్దరినే చంపేసి ఒకవేళ తప్పిపోయి బీఆర్ఎస్, నీకు క్వశ్చన్ సార్ నాతో అన్నారు తెలుసా, అరే నువ్వు ఎంతున్నావురా, నిన్ను ఒక్క నిమిషాలు ఇట్లా గొంతు విసిగి చంపుతాం రా, నువ్వు ఒక్కడివే పోతుంటావు, నువ్వేమనుకున్నావు, నిన్ను ఒక లారీతో గుద్దిస్తాం, టిప్పర్తో గుద్దిస్తామని నాకు ఎప్పుడు చెప్పరా మాకు. ఆ రోజుల్లో కనుక నేను ఈ విషయాలు మీకు దృష్టికి తీసుకువచ్చి ఉంటే మీరందరూ బలహీనమైపోదురు. ఎందుకంటే ఆల్రెడీ అప్పటికే ఈ థ్రెడ్స్ నాకు వచ్చే రోజులకే మీ మీద నాగార్జున సాగర్ దగ్గర అటాక్ జరిగింది, కూర ఫ్రూట్స్ కొనుక్కునే రఘును పట్టుకొని పోయినారు, తీన్మార్ మల్లన్న మీద అన్ని కేసులు అయినాయి, వాళ్ళందరినీ కాళోజీ వాళ్ళందరినీ తీసుకుపోయి బట్టలు ఊడదీసి కొట్టినారు, రకరకాలుగా చేసినారు. తర్వాత నరసింహ మీద కేసులు. ఈ దశలో నాకే ఈ అటాక్స్ వస్తున్నాయని అంటే మీరందరూ వీక్ అవుతారు. కాబట్టి నేనేమనుకున్నానంటే ఇట్స్ ఆల్ రైట్ అని. తర్వాత నేను ఒక ముఖ్యమైన విషయం నాకు ఎప్పుడు బాగా నచ్చేది ఏంటంటే, నెపోలియన్ బోనపార్టీ అండ్ హిట్లర్, ఈ ఇద్దరిని నేను బాగా స్టడీ చేసిన. హిట్లర్ దగ్గరికి వచ్చి ఒక సోల్జర్ చెప్తాడు, సార్ ది జనరల్ ఈజ్ సో టఫ్, ది జనరల్ ఈజ్ సో క్రూయల్ అండ్ క్రూకెట్ దట్ ఇట్ ఈస్ డిఫికల్ట్ టు ఫేస్ హిమ్ అంటాడు. అయితే హిట్లర్ ఒక మాట చెప్తాడు వాడికి, ఆ చెప్పిన వాడికి ఏమని, గో అండ్ స్లాప్ ది జనరల్ అంటాడు. అంటే నువ్వు పోయి ఆర్మీ జనరల్ని చంపపించి చడల్లు అని కొట్టు అంటాడు. కొడితే మొత్తం సోల్జర్స్లో ఉన్న మోరల్ కాన్ఫిడెన్సే దెబ్బతిని మిగతా వాళ్ళందరూ సోల్జర్స్ అందరూ ఉరుకుతాడు అంటాడు అనమాట. దట్ ఈస్ ది స్ట్రాటజీ ఆఫ్ ఫైటింగ్ ఏ ఇష్యూ. నేనేమనుకున్నాను, ఎస్
ఇప్పుడు అటాక్ చేయాలి, దీని నుంచే ఐ డ్రీవ్ మై ఫిగ్లీ ఫ్రమ్ దట్. సో హూ ఈస్ దట్ ఫ్యామిలీ, who are more responsible for the misrule of BRS government అన్నప్పుడు కేసీఆర్ ఫ్యామిలీ. సో వీ హ్యావ్ కాన్సన్ట్రేటెడ్ ఆల్ అవర్ క్రిటిసిజం అన్ కేసీఆర్ ఫ్యామిలీ. వీళ్ళు ఏమేం చేస్తున్నారు, ఎక్కడెక్కడ చేస్తున్నారు, ఎక్కడ చేస్తున్నారు, హరీష్ రావు ఏం చేస్తున్నాడు, వేరే వాళ్ళు ఏం చేస్తున్నారు మనం మొదలెట్టాం. వాళ్ళు ఏం చేసినారు, ఓహో మీరు మా ఫ్యామిలీ మీద వస్తారా అని చెప్పేసి సింగిల్గా అటాక్ చేయడం మొదలెట్టినాడు. ఫర్ ఎగ్జాంపుల్ చక్రధర్ మీద ఒక ఫాల్స్ రేప్ కేసు పెట్టడం, ఇవన్నీ చూసిన తర్వాత దీన్ని ఎదుర్కోవడం ఇదే విధానం చేయొచ్చు అనేది ఒక ఆలోచన అనమాట. ఆ ఆలోచన సరళిలో మనం పోయినాము, ప్రజలకు మనం చెప్పింది నచ్చింది, ముఖ్యంగా నిరుద్యోగ యువకులు. టుడే ఐ ఫీల్ దట్ నిరుద్యోగ యువకులు సోషల్ మీడియా అంటూ లేకపోతే కాంగ్రెస్ తనకుగా అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. నాకు కాంగ్రెస్లో సార్ ఒక 10 మంది లీడర్ల పేరు చెప్పండి సార్. అంటే ఒక పొలిటికల్ ఒపీనియన్ని, ఒక పొలిటికల్ నెరేటివ్ డెవలప్ చేసేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురాగలిగిన ఒక 10 మంది వక్తల పేరు చెప్పండి సార్. ఎవరున్నారు, ఎవరు మాట్లాడతారు, ఎవరు గట్టిగా ధారాళంగా కేసీఆర్ను ఎదుర్కొనే మాట ఒక్కడు మాట్లాడినాడా? మనం మనం ఇప్పుడు అన్అఫీషియల్ స్టార్ క్యాంపెయినర్స్ టు ది అపోజిషన్ పార్టీస్ కు అలా కాదు. ఆనాడు మన ఆలోచన కాంగ్రెస్కు ఉపయోగపడుతుందా, బీఆర్ఎస్కు ఉపయోగపడుతుందా కాదు. మనకి ఏమనుకున్నాము, ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఈ రాష్ట్రంలో జరగాల అని అన్నప్పుడు మనము కేసీఆర్ ఫ్యామిలీకి, కేసీఆర్ మిస్రుల మీద అటాక్ చేస్తూ స్టార్ట్ చేసినాం. అది కొంతకాలం బీజేపీకి ఉపయోగపడ్డది. బీజేపీ వాళ్ళు దాన్ని బెనిఫిట్ తీసుకున్నారు కానీ దే రిఫ్యూజ్ టు ఎక్నాలెడ్జ్ అవర్ కాంట్రిబ్యూషన్. ఆన్ ది అదర్ హ్యాండ్ ఏదో మోడీ ముఖం చూపెడితేనే మోడీ బొమ్మకే ఓట్లు పడుతున్నాయి, మోడీ వల్లనే నీ అమ్మ రేపు తెల్లారంగా సూర్యుడు వస్తాడు, రేపు రాత్రి చంద్రుడు వస్తాడు, చుక్కలు వస్తాయి అనేటువంటి ఒక రకమైనటువంటి ఊహాజనితమైనటువంటి ప్రపంచంలో ఉంటుంది. ఓకే సార్, ఇప్పుడు బాల్కాసం అని ఇట్లా మాట్లాడడానికి మీరు ఎట్లా చూస్తారు? ఇప్పుడు ఓడిపోయిన తర్వాత కూడా చింత చచ్చినాక కూడా పులుపు చావలేదంటారు. అంటే ఓడిపోయి తప్పులను ఒప్పుకొని ప్రజలకు క్షమాపణ చెప్పి ఇప్పటి నుంచి బుద్ధిగా ఉంటానని చెప్పాల్సింది పోయి ఇంకా అదే ధోరణి, అంతకు మించిన అహంకారంతో సీఎం మీదకి చరిత్రలో, భారతదేశ చరిత్రలో ఒక 60 రోజులలో చెప్పులేవట్టిన నేనైతే నాకు ఊహ అంటే ఐడియా కూడా లేదు. ఇప్పుడు దాన్ని ఎట్లా చూస్తారు ఆయన చేసిన పనిని? మీరు అతని ప్రవర్తన గురించి మాట్లాడాలంటే ఒక చిన్న తెలుగు పద్యం వస్తుంది సార్. అల్పుడెప్పుడు పలుకు ఆడంబరముగాను, సజ్జనుండు పలుకు చల్లగాను, కంచు మోగునట్లు కనకంబు మోగున విశ్వదావిరామ విరమ. ఒక కంచు ఢక్కా మీద కనుక కొడితే ధడెల్లని ఆవాజ్ వస్తుంది. అదే నువ్వు బంగారాన్ని కొడితే చప్పుడు వస్తుందా? వీడు అల్పుడెప్పుడు పలుకు ఆడంబరం, వీడు అంతే ఆడంబరంగా మాట్లాడతాడు. వాడికి ఏంది అంటే ఒక రాజకీయమైనటువంటి దురుద్దేశంతో కేసీఆర్కి నేను ఫలానా రకంగా రేవంత్ రెడ్డిని తిడితే నేను కేసీఆర్కి దగ్గర అవుతాను అనుకున్నాడు. కేసీఆర్ ఏం చేసినాడు, ఈ పార్లమెంటరీ ఎలక్షన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏ అభ్యర్థులు ఏ నియోజకవర్గాలకు పెడితే బాగుంటుందని ఒక హోంవర్క్ చేస్తున్న క్రమంలో ఈ బాల్క సుమన్ మీద ఇంత వ్యతిరేకత ఉంది. ఆఫ్టర్ ఆల్ ఒక 10 రోజుల ముందు వచ్చిన వ్యక్తికి వివేక్కి అంత మెజారిటీ వచ్చింది, 39,000 ఓట్ల మెజారిటీ వచ్చింది. పెద్ద అప్పుడేదో కాంగ్రెస్ పార్టీలో ఉన్న వ్యక్తి కాదు, కాంగ్రెస్ కార్యకర్తలతో ముడిపడి లేడు, లేదా ఆ చెన్నూరు నియోజకవర్గం ప్రాంతాల్లో పెద్ద ఒరిగింది లేదు, అప్పటికి ఏదీ లేదు. కేవలము బాల్క సుమన్ యొక్క అరాచకాల మీదనే చెన్నూరు ప్రజలు విసిగి వేసారి ఉన్నారు. ఇట్లాంటి పరిస్థితులలో తర్వాత ఇంకోటి ఏంటంటే కేసీఆర్కి ఏముండే, వివేక్ని ఎట్టి పరిస్థితుల్లో ఓడించాలా, వివేక్ను ఓడించడం ఒక జీవిత లక్ష్యంలాగా భావించాడు కేసీఆర్. తర్వాత బాల్క సుమన్కి కూడా అంతే ప్రాధాన్యత ఇచ్చి అన్ని వనరులు కల్పించి పంపించినాడు. రకరకాలుగా మనుషులను పీడించడము, తర్వాత ఎవరిని బీఆర్ఎస్ పార్టీలోంచి కాంగ్రెస్ పార్టీలకు ఎవరు రాకుండా ఇదంతా చేయడం మొదలెట్టినారు. నేను ఎప్పుడైతే సైలెంట్గా వెన్ ఐ వాజ్ వర్కింగ్ అవుట్, ఇప్పుడు మీతో చెప్పడానికైతే చెప్పేసినాం బాల్క సుమన్ ఎట్టి పరిస్థితిలో ఓడిస్తాము అని, కానీ ప్రతి 15 రోజులకు ఒకసారి 10 రోజులకు ఒకసారి పోయి అక్కడ సైలెంట్గా అంత ఒక అసలు నియోజకవర్గాల్లో ఏ రకమైన వాతావరణం ఉంది, ఏం స్ట్రాటజీ అడాప్ట్ చేస్తే బాల్క సుమన్ను ఈసారి ఓడించవచ్చు అని ఒక స్ట్రాటజీ వీఅవుట్ చేసుకుంటున్నాను సార్. నేను ఐ వాజ్ నాట్ జస్ట్ టెల్లింగ్ ఎవ్రీబడి, ఒక స్ట్రాటజీ వర్కౌట్ చేస్తున్నప్పుడు ప్రజలకి బాల్క సుమన్ అంటే భయంతోనే ఉన్నారు తప్ప ఈ భయం అనేది కనుక పోతే వీళ్ళు బయటికి వచ్చేసేసి బాల్క సుమన్ను బొందబెడతారు. కల్నల్ గడాఫీ లాగా బాల్క సుమన్ తయారైనాడు అనేటువంటి ఒక విషయం గ్రహించిన తర్వాత వాళ్ళకి నేను ధైర్యం ఇవ్వడం స్టార్ట్ చేసిన, ఏం కాదురా అని,
ఏం కాదు నేనున్నా. ఎస్, మీరు ఒక రథం వేసుకునే ప్రచారం చేసినాం. తర్వాత మమ్మల్ని కూడా రమ్మంటే మేము వచ్చినాం. మీరు వచ్చినారు, అందరు తీన్మార్ మల్లన్న కానీ మిగతా వాళ్ళు అందరినీ కానీ అక్కడికి రప్పించారు. వచ్చి 2 రోజులు ఉండి చెన్నూరు చెరువులు కట్టించిన ఇంట్లో ఒక్కసారి అతని పట్ల భయము అనేది సడలింపజేస్తే ఇన్ని ఇట్లా కుక్కను కొట్టినట్టు కొట్టచ్చు. ఇప్పుడు ఈ పాము బుసలు కొడుతుంది కానీ దీనికి విషం లేదు అని అంటే దాన్ని గడ్డి పొరకం తొక్కినట్టు తొక్కుంటూ పోతారు. అది విష పాము కాదని చెప్పేసి తెలిసిపోతుంది కదా. సో బాల్క సుమన్కు ఎవరెవరైతే శత్రువులు కానీ బాల్క సుమన్ చుట్టే ఉన్నారు, బాల్క సుమన్ పక్కగానే ఉన్నారు కొంతమంది లీడర్లు. కానీ వాళ్ళకి నేను ప్రత్యేకంగా కలిసి వాళ్ళతో చెప్పి మీరు అయిన టైంలో బయటికి రండి, బాల్క సుమన్ మిమ్మల్ని ఏం పీకలేడని చెప్పిన. కాబట్టి బాల్క సుమన్కు రైట్ హ్యాండ్లో ఉన్నటువంటి కొంతమంది నాయకులు ఎలక్షన్స్ కంటే కొద్ది రోజుల ముందే మా పార్టీ కాంగ్రెస్ పార్టీలో చేరినారు. తర్వాత మొదట నేనేం చేసిన, నేనే కాంగ్రెస్ పార్టీలో చేరినాను మల్లికార్జున్ ఖర్గే దగ్గరికి వెళ్ళి. అంటే నేను ఒక డెసిషన్ తీసుకున్నా, రైట్ ఆర్ రాంగ్, సింక్ ఆర్ షైన్, ఈసారి కాంగ్రెస్ పార్టీతోనే ముడిపడి ఉండాలి, కొట్లాడాలి, బాల్క సుమన్ యొక్క అరాచకత. ఇప్పుడు ఏమంటుండంటే పోలీసులు పట్టుకొని నోటీస్ ఇచ్చారు, మొత్తానికి ఆచూకీ దొరకబట్టి రీడు. మీకు ముందే చెప్పినాను కదా ఏమని, 41A నోటీస్ తప్ప ఇంకేం చెయ్యరు అని. అయితే ఇప్పుడు ఆయన ఏమంటుండంటే అక్రమ కేసు అంటుండు. ఇప్పుడు నిజానికి ఆ కేసు పెట్టింది అక్రమ కేసా, నోటీస్ అక్రమంగా ఇచ్చిర్రా? ఏది అక్రమ కేసు? ఇప్పుడు అట్లా అది కాదండి, ఎవడో కేసీఆర్ని, ఎవడో కేటీఆర్ని, ఎవరో కవితను విమర్శిస్తే సంబంధం లేని వ్యక్తులు ఇచ్చినటువంటి కంప్లైంట్ల బేసిస్ మీద మీ మీద కానీ, కొడంగల్ నరసింహ మీద కానీ, తర్వాత తీన్మార్ మల్లన్న మీద కానీ, రఘు మీద కానీ, వీళ్ళందరి మీద కేసులు బుక్ అయినాయా? అయినా కాలే. 494 కింద, 495 కింద, తర్వాత 506 అని రకరకాల కేసులు బుక్ చేసి మీ అందరికి 41A నోటీసులు ఇచ్చినారా? కొన్ని వందల కేసులు బుక్ చేసినారు కదా, మరి అదెట్లా సాధ్యము? ఇప్పుడు బేసికల్లీ వెన్ యూ మేక్ ఎ పొలిటికల్ క్రిటిసిజం, ఇట్ ఈస్ ఓన్లీ డిఫమేషన్. It is not a statement which has got the potential of creating unrest in the society. అయినప్పటికి కూడా కేసులు బుక్ చేసినారా లేదా? ఈవెన్ సైబర్ క్రైమ్స్ వాళ్ళు కూడా ఒక సైబర్ క్రైమ్లో అయితే ఒక ఆఫీసర్ని పెట్టినారు. వాటి పని అంతా ఏంది, పత్రికలలో ఎక్కడ ఏం స్టేట్మెంట్లు వస్తున్నాయి, ఎవరు కేసీఆర్ కుటుంబాన్ని విమర్శించారో వాళ్ళ మీద కేసులు బుక్ చేసుడు, 41A నోటీసులు ఇవ్వడం అనేది స్టార్ట్ చేస్తున్నారు. ఒక దశ ఎట్లా వచ్చిందంటే అసలు యాక్చువల్లీ ఇక ఈ 41A నోటీసులు ఇచ్చుడు, కొంతమంది అరెస్ట్ కూడా చేయడం, ఇదంతా జరిగింది కదా. మరి ఆనాడు అది కరెక్ట్ అయితే ఈనాడు కూడా అది కరెక్టే. తర్వాత రెండోది, ఒక అధికారంలో ఉన్న ఒక ముఖ్యమంత్రిని నేను నిన్ను ఒక సందర్భం లేదు, నేను నిన్ను చెప్పుతో కొడతానని చెప్పు తీసి చూపెట్టినాడు. అది ఎంత అశ్లీలకరమైన విషయం అంటే ఇప్పుడు నిన్న కాక మొన్ననే ఎన్నికలు జరిగాయి కదా, ఎంతో మంది రేవంత్ రెడ్డి గారికి వెల్ విషర్స్ ఉంటారు, ఆయన సింపథైజర్స్ ఉంటారు, ఆయన పట్ల అభిమానం గలటువంటి ఈయన చేసిన మాట వల్ల సోషల్ అన్రెస్ట్ వచ్చే అవకాశం ఉంది. నిజానికి బాల్క సుమన్ మీద ఆ కేసు పెట్టడమే కరెక్ట్. అక్రమ కేసు ఏం కాదు అది, అక్రమ కేసు. ఏ పరిస్థితి తెలంగాణ ఉద్యమంలో చాలా కేసులు అయినాయి, అప్పుడు అక్రమంగా పెట్టి ఇప్పుడు కూడా అక్రమంగా పెడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఇక సార్ విన్నారా? నేను విన్నాను కానీ ఇక అక్రమ కేసులు బాల్క సుమన్ ఇదంతా వదిలేట్టమని చెప్పు. బాల్క సుమన్ ఇప్పుడు ఒక బూర్జువా, బాల్క సుమన్ ఒక పెత్తందారి వ్యవస్థ, బాల్క సుమన్ కొన్ని కోట్లకు అధిపతి. విన్నారా? బాల్క సుమన్ ఇప్పుడు అదే మాట్లాడు ఒక బీసీఓ ఓసీఓ ఆయన మాట్లాడితే, బాల్క సుమన్ మాట్లాడితే పక్క అట్రాసిటీ కేసు బుక్ చేసేది. కరెక్ట్, అవునా కదా? ఎస్. అంటే ఏంది సార్ మరి చట్టం, మీరు ఒక అడ్వకేటు అంటే వాళ్ళని మన మీద అంటే పెట్టాల్సిందే, తప్పులేదు. ఒక కులాన్ని కించపరిస్తే పెట్టాలి, లేదంటే కులమైన వ్యక్తికి సంబంధించిన పెట్టాలి. అంటే వాళ్ళు ఎవరినైనా అనొచ్చా మరి? అంటే వాళ్ళు ఎవరిని అనకూడదండి. మరి ఇదేంటి, కులం పేరుతో తిడితే తప్ప SC/ST అట్రాసిటీస్ యాక్ట్ అమల్లోకి అది దాని పరిగణలోకి తీసుకోవడానికి వీల్లేదు. కానీ కొన్నిసార్లు కులం తీయకపోయినా నార్మల్గా ఇప్పుడు ఒకరికొకరు గొడవ అయినప్పుడు ఇద్దరు కొట్టుకోవచ్చు, ఇద్దరు తిట్టుకోవచ్చు. సుప్రీంకోర్టే కామెంట్ చేసింది ఏమని, ఈ SC/ST అట్రాసిటీస్ యాక్ట్ తర్వాత 498A ఈ 2 చట్టాలను చాలా మిస్యూజ్ చేస్తున్నారు. యాక్చువల్లీ దళితుల రక్షణకి ఉపయోగం కంటే ఎక్కువగా ఇవి చాలా వేరే రకంగా దీన్ని రాజకీయ కారణాలకు వాడుకుంటున్నారు. నిజానికి బాధితులు పేదవాళ్ళు దళితులు దీన్ని ఎక్కడ ఉపయోగించట్లేదు. కొందరు జరిగే దగ్గర ఎంతో మంది దళిత మహిళలకు పైన అత్యాచారాలు జరిగినాయి, ఎంతో
ఎంతో మంది దళిత యువకుల మీద అత్యాచారాలు ఇప్పుడు నేరేళ్ల ఘటన జరిగింది. మరి వాళ్ళు దళితులే కదా, మరి కేటీఆర్ మీద ఎందుకో కానీ పెట్టలేదు. ఈ అట్రాసిటీని కూడా సార్ నేను గమనించిన, ఎస్పెషల్గా ఈ బాల్కా సుమన్ లాంటి వాళ్ళు ఉపయోగించుకుంటారు. కరెక్టే. ఇప్పుడు అందుకే నిన్న గవాయి అని వీళ్ళే కొందరు పోయి కొట్టి బాల్కా సుమన్ అనుచరులు గతంలో మనకు తెలిసిన అతను కొట్టి వీళ్ళే పోలీస్ స్టేషన్కి అట్రాసిటీ కేసు పెట్టారట. అదే కండి. వినండి, ఇప్పుడు నిన్న సుప్రీంకోర్టులో జస్టిస్ గవాయి అని ఈ హిమ్సెల్ఫ్ ఎన్ ఎస్సీ ఆయన ఒక ప్రశ్న రేజ్ చేసినాడు తెలుసా? ఏమని, ఈ రిజర్వేషన్స్ అనేది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ల పిల్లలకి ఎందుకు ఇచ్చుడు అనే ఒక ప్రశ్న రేజ్ చేసినాడు. అదే వేరే వాళ్ళు ఒకవేళ ఉన్నత కులాలకు సంబంధించిన వ్యక్తి కనుక మాట్లాడుంటే అది ఈరోజు ఎంత పెద్ద వివాదం అయ్యేది. అంటే ఒక పరిణితి గల ఆలోచన అంటూ చేసినప్పుడు, ఏ చట్టాన్నైనా మిస్యూజ్ చేసినప్పుడు ఇది తప్పు అని ఇదమిద్దంగా చెప్పగలిగినప్పుడే ఆ చట్టం యొక్క ప్రాపర్ యూజ్ అనేది జరుగుతుంది. మిస్యూజ్ చేయకుండా ఉంటే ఎస్సీ ఎస్టీస్ అట్రాసిటీ యాక్ట్ అనేది, ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ అగైన్స్ ఎస్సీ ఎస్టీస్ అనేది, అది ఒక వెల్ఫేర్ మెజర్. అది వాడిని తీసేస్తేనే బెటర్, బెస్ట్. అంతే కదా. బెస్ట్ అన్నాడు బహిరంగంగా సీఎం చెప్పుతారు కొడతారు రండగా అన్నప్పుడు ఇంకా అట్లాంటి వాడికి ఇవ్వాల్సిన అవసరం ఏముంది? అదే కదా. ఇంకోటి, అతను ఇప్పుడు ఎట్లా దళిత నాయకుడు చెప్పండి, ఎంతో మంది దళితులను ఆయన నాశనం పట్టించాడు. దళితులను అన్నందుకు రెచ్చిపోలేదు, దొరని అన్నందుకు రెచ్చిపోయాడు కదా. ఇప్పుడు ఆయన ఇంకొక దళితుల తరఫున కనుక కొట్లాడి ఉండుంటే మనం ఇప్పుడు నేరేళ్ల బాధితుల విషయంలో బాల్కా సుమన్ వచ్చేసేసి, అయ్యా మా దళిత వర్గాల మీద నువ్వు ఎట్లా అటాక్ చేస్తావు అని కేటీఆర్ మీద కనుక ఒక యుద్ధం ప్రకటించినా, లేదా వాళ్ళకి న్యాయం చేయాలని కనుక ఒకవేళ బాల్కా సుమన్ డిమాండ్ చేసి ఉంటే, మనం ఇవాళ ఆయన నెత్తి మీద పెట్టుకొని మరియమ్మను చంపినప్పుడు లాకప్పుడు ఎత్తినప్పుడు మాట్లాడలే. నేరేళ్లలో దళితులు పాపం మా కోల హరీష్ వాళ్ళు వీళ్ళందరినీ ఊచకోత కోసిన బానయ్యను కొట్టిన ఈయన నోరు విప్పలే. సార్ ఇక్కడ ఎస్టీ ఒక అమ్మాయిని, ఒక లంబాడ ఆమెని దిల్సుకున్నారు. ఎట్లా కొట్టినారు సార్? అప్పుడు కూడా మాట్లాడలేడు, ఇప్పుడు మాట్లాడలేదు. తర్వాత ఇప్పుడు బీసీ ఎస్సీ హాస్టల్స్లలో, గురుకుల హాస్టల్స్లో పురుగుల అన్నం పెడుతున్న నాడు ఈ దళిత నాయకుడు ఏడపోయింది సార్? ఒక్కనాడన మాట్లాడలేదు కదా సార్. అదే సార్, అందుకే వీళ్ళని అంటే సోషల్లీ కాన్షియస్ సిటిజన్స్గా చూడడం మానేసేసి ఈయన కూడా ఒక దొరైపోయినాడు. కేసీఆర్ కుటుంబంతో కలిసి వాళ్ళ కుటుంబంలోనే ఉండి ఈయన ఒక దళిత దొర అయిపోయి అంతే. రైట్. సరే, కవిత ఎట్లా చూస్తారు సార్? ఇప్పుడు బీసీల కోసం మాట్లాడుతుంది, బీసీ రిజర్వేషన్లు పెంచాలి, జ్యోతిరావు పూలే విగ్రహం పెట్టాలి, బీసీ సీఎం కూడా చేయాలి అని మాట్లాడుతుంది. బీసీలను ఉద్ధరిస్తా ఉంటుంది. కరెక్ట్. యాక్సెప్ట్ చేస్తారా మరి? ఈటల రాజేందర్ బీసీనా కాదా? మెడల్ పెట్టి ఎందుకు నెట్టినారట? ఏం కారణం వల్ల నెట్టినారట? ఆల నరేంద్ర బీసీఏ కదా, పరమ దరిద్రంగా ఆయన ట్రీట్ చేసి బయటికి నెట్టినారా లేదా? అసలు ఈ దొరలకి బీసీల పట్ల రవ్వంతా కూడా అభిమానం ఉండదు. ఎవరైతే బీసీ అంటే ఒక బీసీకి ఇస్తారు, ఎట్లాంటి వాళ్ళకి ఇస్తారు? డూడు బసవన్నలకి మాత్రమే ప్రాధాన్యత ఇస్తారు. ఇప్పుడు ఈటల రాజేందర్ లాంటి ఒక రాజకీయంగా పొలిటికల్గా కాన్షియస్గా ఉండి ఒక మంచి స్టేచర్ తెచ్చుకున్న ఒక వ్యక్తిని నెట్టి అదే కులానికి చెందిన ఇంకొక ఆయనను రాజ్యసభలోంచి రాజీనామా చేయించి ఎమ్మెల్సీగా ఇది ఇచ్చినారు. సరే సరే, కవిత మెంటాలిటీని ఎట్లా చూస్తారు? ఇప్పుడు ఇంకోటి, మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిని కూడా అసలు తీసేయాలి, తొలగించాలి, ఆయన అవినీతి మీద ఏదో జరపాలి అన్నట్టు ఆమె మాట్లాడుకొస్తుంది. అంటే ఈమె మెంటాలిటీని ఎట్లా చూస్తారు అంటున్నా? కరెక్ట్ ఆమె మాట్లాడుతుంది. దురహంకారపు దొరపుత్రిక ఈమె, అంతే తప్ప ఆమెలో సమాజం పట్ల రవ్వంత కూడా కన్సర్న్ లేదు. ప్రజాహితం కోసం ఆమె ఎప్పుడూ మాట్లాడదు. ఆమె అవకాశవాదపు రాజకీయాలే చేస్తుంది. ఎప్పుడైతే లిక్కర్ స్కామ్ లోపల ఆమె మీద అరెస్ట్ వారెంట్ వచ్చే అవకాశం ఉంది, ఆమెను అరెస్ట్ చేసే అవకాశం ఉంది అంటే మహిళా బిల్లు అని చెప్పి ఢిల్లీలో జంతర్ మంతర్లో పెద్ద డ్రామా చేసింది. నా వల్లనే మహిళా బిల్లు రిజర్వేషన్ చెప్తుంది. ఆమె ఏది పడుతుంది చెప్తుంది, లేదా? ఆ తర్వాత ఇప్పుడు మళ్ళా జ్యోతిరావు పూలే గురించి దాని గురించి, ఇప్పుడు ఎప్పుడైతే అంబేద్కర్ భవన్కి ప్రగతి భవన్కి జ్యోతిరావు పూలే భవన్ అని పేరు పెట్టిన తర్వాత బీసీలలో కాంగ్రెస్కి ఎక్కువ పేరు ఎక్కడ వస్తుందో అనే విషయం గ్రహించి ఇప్పుడు సడన్గా పూలే వ్యవహారము, పూలే విగ్రహం పెట్టాలి అది అని అన్నారు. ఒక్కనాడన్న కేసీఆర్ని కవిత అడిగిందా? మరి అంబేద్కర్ బర్త్డేలు ఎన్ని జరిగినాయి, మీరు ఒక్కనాడు కూడా డాడీ నువ్వు పోయి అంబేద్కర్ విగ్రహానికి దండ ఎందుకు వెయ్యవు అని అడిగిందా? ఏమండి, పంజగుట్ట కూడలిలో అంబేద్కర్ విగ్రహం పెడతానంటే ఆనాడు దాన్ని ప్రివెంట్ చేసేసి
అంబేద్కర్ విగ్రహాన్ని పట్టుకుపోయి చెత్తబుట్టిలో వేసినారు. ఒక మున్సిపల్ కుండీలో వేసినటువంటి చరిత్ర ఎవరిదండి? వీళ్ళది కాదా? అంబేద్కర్ని ఎంత హింసించినారండి. తర్వాత కొన్ని వేల కోట్ల వ్యవహారాలు చేసి ఎంతో అవినీతికి పాల్పడి అంబేద్కర్ విగ్రహాన్ని ఒకసారి అక్కడ తీసుకొచ్చి అసెంబ్లీ ముందర పెట్టి అసలు సెక్రటరియట్ ముందర పెట్టేసేసి సెక్రటరియట్ బిల్డింగ్ కట్టడంలో జరిగిన అవినీతి ప్రజల దృష్టికి రాకుండా ఉండడానికని ఒక అంబేద్కర్ విగ్రహం అనే ఒక బూచి తీసుకొని వచ్చి పెట్టినారు. అంతే తప్ప వీళ్ళకి దళితుల పట్ల కానీ బీసీల పట్ల కానీ ఎవరి పట్ల ఎన్నడూ ఏ ప్రేమ లేదు. అవినీతి గురించి మాట్లాడుతుంది కదండి. నేను ఒక ప్రశ్న సార్, ఒక ముఖ్యమైన విషయం సార్. ఇప్పుడు మరి బీసీల అభ్యున్నతి గురించి మాట్లాడింది కదా. బీఆర్ఎస్లో 2 సార్లు ప్రభుత్వం వచ్చింది కదా. ముఖ్యమంత్రి అన్ని ఇంపార్టెంట్ శాఖలు, ఆర్థిక శాఖ హరీష్ రావుకు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మిగతా గ్రేట్ శాఖలన్నీ కేటీఆర్కి. ఇట్లా ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియోస్ అన్నీ వాళ్ళే పంచుకున్నారు. అయితే వెల్మోళ్ళకన్నా ఇచ్చుకున్నారు, లేకపోతే వాళ్ళ దాంట్లో ఉన్న డూడు బసవన్న రెడ్లకి ఇచ్చినారు. ఏది నిరంజన్ రెడ్డికి వాళ్ళకి వీళ్ళకి. ఒక్క బలహీన వర్గానికి చెందిన వ్యక్తికైనా ఒక మంచి పోర్ట్ఫోలియో ఇచ్చినారా? చెప్పండి, ఇచ్చినారా? ఇవ్వలేదు. అంటే మీరెవ్వరు పరిపాలనకు పనికిరారు. మీకు ఎవ్వరికి రాజకీయ మ్యాచ్యూరిటీ ఎవరు? కవిత ఎందుకు బీసీసీ ఇప్పుడు వాళ్ళ అన్నం తీసిపారేసేసి బీసీ అతని వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వమను, ఓకే రైట్. లేదు మరి బీసీలలో ఎవరికన్నా ఒకరికి శాసనసభాపక్ష నేతగా మార్చమను కదా. వాళ్ళకి అంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, ప్రతిపక్ష నేతగా ఒక బీసీని పెట్టమనండి సార్. రైట్ సార్. ఇప్పుడు బీసీలో డీజీపీ మహేందర్ రెడ్డిని తొలగించండి, ఆయన మీద అవినీతి ఆరోపణలు ఉన్నాయన్నట్టు సార్. డీజీపీ మహేందర్ రెడ్డి కవిత అంటుంది. ఆమె అంటది, కవిత అనడాన్ని మీరు ఎట్లా చూస్తారు? వ్యక్తిగతమైన అవసరాల కోసం ఆమె మాట్లాడుతుంది సార్. అంటే మొదట టీఎస్పీఎస్సీ కాన్స్టిట్యూట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన నియామకాలు చాలా లోపభూయిష్టంగా జరిగినాయి. చాలా అవినీతికి పాల్పడినారు గతంలో ఉన్న గవర్నింగ్ కౌన్సిల్. వాళ్ళందరి మీద చర్య తీసుకోవాలన్నటువంటి ఒక ఆలోచన మహేందర్ రెడ్డి గారు తర్వాత రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. అంటే అదే గతంలో జరిగిన నియామకాల మీద కనుక ఒక సమగ్రమైన విచారణ అంటూ జరిగితే కవిత రోల్ బయటికి వస్తుంది. ఎస్, డెఫినెట్లీ షీ ఈజ్ ఇన్వాల్వ్డ్. అయితే కవిత రోల్ అంటూ బయటికి వచ్చే పక్షం లోపల ఆమెకు చెడ్డ పేరు వస్తుంది కదా. ముందే మహేందర్ రెడ్డి మీద ఏదైనా విమర్శించి పెడితే నేను ఆయనను క్రిటిసైజ్ చేసిన కాబట్టి రాజకీయమైన కక్షతో నాన్న అందులో ఇంప్లికేట్ చేశాడు అనేటువంటి ఇంత ప్లానింగ్ ఉంటుందా? అరే మరి వాళ్ళ ప్లానింగ్ ఎట్లుంటుంది సార్? వాళ్ళు చాలా గొప్ప ప్లానింగ్. ఇప్పుడు వేరే పాములేమో వాటి పుట్టలో వేలు పెడితే వచ్చి బయటకు వచ్చి కుడతాయి. కానీ వీళ్ళు ఎటువంటి పాములు అంటే తోపడానికి పోయేటోని కూడా కుట్టిపోయే పాములు. ఏమండి, వాళ్ళ పరిపాలనలో 4.5 సంవత్సరాలు డీజీపీగా ఉన్న మహేందర్ రెడ్డి మీద ఒక్క ఆరోపణ లేదు. ఇప్పుడు సడన్గా మహేందర్ రెడ్డిలో అవినీతి పరుణ్ణి ఎట్లా చూస్తుంది ఈమె కవిత? రేవంత్ రెడ్డి గారు నిష్పక్షపాతంగా ఆలోచించి ఈజ్ అ టాప్ బ్రాస్, ఎ వెరీ గుడ్ ఆఫీసర్, he understands things very well, he considers every issue assiduously అని అనుకొని ఆయనకు ఒక అవకాశం ఇచ్చినారు. అంటే రాజకీయమైనటువంటి ఏ ప్రెజుడిస్ లేకుండా మహేందర్ రెడ్డి గారు కేసీఆర్ దగ్గర పనిచేసినాడు అనేటువంటి అంశాన్ని పక్కకు పెట్టి ఆయన గుణగణాలను విశ్లేషణ చేసి ఆయన అర్హతలను బట్టి ఆయన యోగ్యతను బట్టి ఆయనకు టీఎస్పీఎస్సీ ఇస్తే యూ షుడ్ కమెండ్ ది ఆబ్జెక్టివిటీ ఆఫ్ ది ఆనరబుల్ చీఫ్ మినిస్టర్. సరే సార్, ఒక డీజీపీ మహేందర్ రెడ్డిది ఓకే, గుణగణాలను తిట్టి తీసుకున్నాడు అనుకుందాం, కొద్దిసేపు అది ఏం జరుగుతుందో చూద్దాం. అయితే మరి ఇప్పుడు రాజకీయంగా కూడా చాలామంది అంటే బీఆర్ఎస్లో ఉన్నోళ్ళు రేవంత్ రెడ్డిని తిట్టిన వాళ్ళు కావచ్చు, రేవంత్ రెడ్డి ఓటమికి కృషి చేసిన వాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ వచ్చి ఇప్పుడు రేవంత్ రెడ్డిని కలిసి బుకేలు ఇచ్చి ఇంకా వాళ్ళు వారం రోజులలో జాయిన్ అవుతామని కూడా ప్రకటనలు మనం పేపర్లలో చూస్తున్నాం. పట్నం మాజీ మంత్రి మొన్న అంటే ఎన్నికల కంటే ఒక నెల రోజుల ముందు వాళ్ళిద్దరి మధ్య సయోధ్య ముదర్చడానికి 2 నెలల ముందు అతనికి మంత్రి పదవి ఇచ్చిండు. అంతకుముందు 2014లో గెలిచినప్పుడు కూడా అంటే వేరే దాంట్లో గెలిచిన జాయిన్ అయినా కరెక్ట్, ఎగ్జాక్ట్లీ అవును. అప్పుడు కూడా మంత్రి పదవి ఇచ్చిండు, మంచిగా హ్యాపీగా ఉన్నాడు. ఎస్, మళ్ళీ మొన్న 18లో కూడా టికెట్ ఇవ్వకుండా అందులో ఉన్నాడు, ఎమ్మెల్సీ ఇచ్చిండు, ఎమ్మెల్సీ అనుభవించిండు. వాళ్ళ భార్యకు జడ్పీ చైర్పర్సన్ ఇచ్చిర్రు. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. కేసీఆర్కు నేను లాయల్టీగా పనిచేస్తా అని చెప్పిండు. ఈవెన్ రేవంత్ రెడ్డి 2018లో ఓడిపోవడానికి కృషి చేసి వాళ్ళ తమ్ముడిని పట్నం నరేందర్ రెడ్డిని కూడా గెలిపించుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ అయిపోయింది, ఈ కాంగ్రెస్ వచ్చింది మీలాంటి వాళ్ళ వల్ల.
ఇప్పుడు వచ్చి వాళ్ళు చేవేళ్ళ ఎంపీ టికెట్ అడుగుతున్నట్టు అంటే ఆలోచనతోని కుటుంబ సమేతంగా జడ్పీ చైర్ వాళ్ళ భార్య అయిన వాళ్ళ కొడుకు ఇంకా అంతా కలిసి బుకే ఇచ్చి ఫోటోలు దిగినాయి, అన్నీ వైరల్ అవుతుంది. మరి రేపు వాళ్ళు ఒకవేళ కాంగ్రెస్లో జాయిన్ అవుతామని కూడా అంటున్నారు, వార్తలు వస్తున్నాయి. జాయిన్ అయితే ఎంపీ టికెట్ ఇస్తే మరి ప్రజలు కాంగ్రెస్ని కానీ రేవంత్ రెడ్డిని కానీ ఎట్లా చూస్తారు? ఒకటే సార్, ఇప్పుడు కాంగ్రెస్ ఏదైతే మేనిఫెస్టో డిక్లేర్ చేసిందో, ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు చేపడతానంటుందో, ఏదైతే సంక్షేమ పథకాలు చేపడతానంటుందో, ఆ పథకాల పట్ల అట్రాక్ట్ అయ్యి ఎవరు వచ్చి కాంగ్రెస్లో చేరినా వెల్కమ్. కానీ రేవంత్ రెడ్డి దగ్గర ఒక ముఖ్యమైన అంశం ఈనాడు ఉంది. రేపు పార్లమెంట్ ఎన్నికలలో గెలవాలని అనుకుంటే ఈ కుటుంబ రాజకీయాలను తీసుకువచ్చి ఒకే కుటుంబాల్లోకి సంబంధించిన వాళ్ళకి అందరికీ టికెట్లు ఇచ్చి ఇక వీళ్ళు తప్ప ఇంకోళ్ళు లేరు అని ఈ కోట్లాది రూపాయలు ఆస్తులు కలిగిన వ్యక్తులకు కనుక టికెట్లు ఇస్తే కాంగ్రెస్ చిత్తుగా ఓడిపోతుంది సార్. యూ టేక్ ఇట్ ఫ్రమ్ మీ. ఇదంతా బీజేపీకే సహకరించబడుతుంది. కాంగ్రెస్లో ఉన్న నిజాయితీ గల కార్యకర్తలందరినీ బొందముంచి నాశనం పట్టించి ఈ పారాట్రూపర్స్ ఉన్నారు కదా, ఎన్నికల ముందు వచ్చి పార్టీలో చేరి ఎన్నికల తర్వాత టికెట్లు తెచ్చుకున్న వాళ్ళు, అప్పుడు ఏదో అసెంబ్లీలో నడిచిపోయింది. కానీ ఇప్పుడు పార్లమెంట్లో ఆ రకంగా టికెట్లు ఇస్తే మాత్రం సర్వనాశనం అయ్యేది గ్యారంటీ. ఒక రకంగా ముఖ్యమంత్రిని తప్పుతో పట్టిస్తున్నారు. అడ్వైజర్ ఎవరు ఇప్పుడు? అదే కదా ప్రాబ్లం ఇక్కడ. అసలు ఒక్కొక్కసారి జరుగుతుంది. ఆయన వచ్చి ముఖ్యమంత్రిని కలవడంలో తప్పలేదు. ఎవరైనా ముఖ్యమంత్రి కలవచ్చు, ఎవరైనా కాంగ్రెస్ పార్టీలో చేరొచ్చు. కానీ కనీసం ఒక 5 నుంచి 6 సంవత్సరాలు పార్టీకి సేవ చేయకుండా నువ్వు కలిసిన మరుక్షణమే ఇది సినిమా టికెట్ లాగా డబ్బులు ఇచ్చి టికెట్ తీసుకొని పోయి థియేటర్లో కూర్చోవడం అనేది జరగకూడదు. ఇప్పుడు ఎంపీ టికెట్ సునీతారెడ్డికి, పట్నం మహేందర్ రెడ్డి వాళ్ళ భార్యకి ఇస్తే మీరు ఆమెను గెలిపియమని తిరుగుతారా? మళ్ళీ జన్నూరులో రథం వేసుకొని మనం తిరుగుతే ఏమైతే సార్, ప్రజలు ఇష్టపడాలి కదా. అక్కడ చేవేళ్ళకపోతే అక్కడ ఎవరు కొండా విశ్వేశ్వరరెడ్డి కనబడతాడు, తర్వాత ఇక్కడ ఈమె కనబడుతుంది, ఇట్లాంటి వాళ్ళందరూ కనబడతారు, ఈ పారాట్రూపర్స్ అందరూ కనబడతారు. వీళ్ళ ముఖం చూస్తే ఒక ఓటు పడుతుంది సార్. వాళ్ళే గెలవలేకపోయినారు కదా, మొన్న చిత్తుగా ఓడగట్టినారు కదా. ఇప్పుడు వాడు మా పార్టీలో చేరంగానే గంగిపోతాడు. ఇప్పుడు మనం మోడీని ఏమని విమర్శిస్తున్నాం సార్? అవినీతి పరులను బీజేపీలో చేర్చుకున్న తర్వాత ఈడీ తర్వాత సిబిఐ అటాకులు లేవు. బీజేపీలో చేరంగానే ఏమైనా వాషింగ్ పౌడర్ నిర్మాణ, వాళ్ళు ఎట్లా పవర్లో వాళ్ళను ఎట్లా సహిస్తారు, వాళ్ళకి ఎట్లా బీజేపీలో కొనసాగిస్తారు అన్నాం. సేమ్ విమర్శ మా వైపు రాదా? కాబట్టి ఈసారి పార్లమెంటరీ టికెట్లు కనుక సేవాభావం లేని వ్యక్తులకు కానీ, లేకపోతే కాంగ్రెస్ యొక్క భావజాలంలో ఉండి కాంగ్రెస్ పార్టీలోనే ఉండి కాంగ్రెస్కు విధేయులుగా ఉన్న నాయకులకు కాక ఈ పారాట్రూపర్స్కి ఇస్తే చిత్తుగా ఓడిపోతారు. ఎక్కువ మంది ఎంపీలను కనుక ఒకవేళ రేవంత్ రెడ్డి గెలిపించలేకపోతే రేవంత్ రెడ్డి సీట్కే ఎసరు వస్తుంది వినరా. కాబట్టి నిజం వీళ్ళే ఇప్పుడు ఎవరెవరైతే ఈ రకమైన వాళ్లకు టికెట్లు ఇవ్వమని చెప్పి ప్రోద్బలపరుస్తున్నారో, ఎవరైతే రేవంత్ రెడ్డి గారిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారో వాళ్ళే రేపు ఎన్నికల తెల్లారి ఎక్కువ మంది ఎంపీలు రాకపోతే రేవంత్ రెడ్డి వల్లనే కాంగ్రెస్ నాశనమైందని మళ్ళా ప్రచారం చేస్తారు సార్. కాబట్టి ఆయన ఈనాడు ఒక ఖచ్చితమైన నిర్ణయం తీసుకోవాలి. ఎవడు అయ్యకు భయపడద్దు, ఏ ప్రెషర్కు లోను కావద్దు. ఏ నిర్ణయం తీసుకున్నా కానీ పార్టీ ఇంట్రెస్ట్లో తీసుకోవాలా. ఈ అవకాశవాదులకు మాత్రం ఛాన్స్ ఇవ్వద్దు. ఇప్పుడు ఏదో కాంగ్రెస్ దగ్గర ఏం మ్యాగ్నెట్ లేదు, ఓట్లను ఇట్లా అట్రాక్ట్ చేసే కెపాసిటీ లేదు విన్నారా. ఈ మేనిఫెస్టో ద్వారా అయిపోయింది. మేనిఫెస్టో యొక్క ఉపయోగము అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడం వరకే అది పనిచేసింది. ఇప్పుడు మేనిఫెస్టోలో ఏవైతే పొందుపరిచినామో ఆ కార్యక్రమాలు అమలు చేస్తేనే పార్టీ మళ్ళీ పవర్లోకి వస్తుంది, లేకపోతే రాదు. ఇప్పుడు తాండూరులో పట్నం మహేందర్ రెడ్డి పరిపాలన నచ్చక ప్రజలు ఏం చేశారంటే పైలట్ రోహిత్ రెడ్డి గెలిపిస్తారు. అతను ఎంత దౌర్జన్యం చేస్తాడో అది అందరికీ తెలుసు సార్. ఎవరు? మహేందర్ రెడ్డి గురించి మీకు బాగా తెలుసు. ఇంకా సమకాలికులు చాలా విషయాలు తెలుసు. రంగారెడ్డి రాజకీయాలతో మాకు ఎంతో పరిచయం ఉంది. ఎన్నో రకాలుగా తిరిగిన వాళ్ళం. ఆ ప్రాంతాల్లో వాళ్ళకి చాలా అపప్రత ఉంది, చాలా చెడ్డ పేరుంది. వాళ్ళు ఈనాడు కాంగ్రెస్లో చేరడం ఎందుకు అని అంటే వాళ్ళ ఆస్తులు ఐశ్వర్యాలు కాపాడుకోవడం, ఏదో రకంగా పదవి సంపాదించడానికి తప్ప వాళ్ళు పదవి లేకుంటే ఒక్క నిమిషం ఉండలేరు సార్. ఎటు పదవి ఉంటే అటు అంతే సార్. ఎటు పదవి కావాలంటే అటువైపు పోతారు వీళ్ళు. దే డోంట్ హ్యావ్ ఎనీ మోరల్స్ ఆర్ ప్రిన్సిపల్స్. 2014లో టీడీపీ తరఫున గెలిచిర్రేమో. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. టీఆర్ఎస్ తరఫున గెలవలే. లేదు, వీళ్ళు నేను చెప్తున్నాను కదా, ఐడియాలజీ అనే దానికి వీళ్ళు ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీకి దట్స్ ఆల్, అంతే. మేక్ ఏ వైల్ సన్ షైన్స్
వీళ్ళు అట్లాంటి అవకాశవాదులు, ఇట్లాంటి వాళ్ళకి అవకాశం ఇస్తే కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీ. ఇప్పుడు వాళ్ళకి నచ్చకనే పట్నం మహేందర్ రెడ్డిని 2018లో ఓడించి పైలట్ రోహిత్ రెడ్డిని గెలిపిస్తున్నారు. మళ్ళీ పైలట్ రోహిత్ రెడ్డి కూడా గెలిచి మళ్ళీ బీఆర్ఎస్లోకి పోయి ఆయనను ఓడించారు. కరెక్ట్. నిజానికి కేసీఆర్ చాలా లోపభూయిష్టంగా ఆలోచించినాడు. పైలట్ రోహిత్ రెడ్డి కాకుండా ఒకవేళ పట్నం మహేందర్ రెడ్డి కనుక ఇచ్చుంటే ఆ సీట్ గెలిచి ఉండేవాడు. అవునా? కొంత అంటే అవకాశం ఉండేది. కానీ పైలట్ రోహిత్ రెడ్డి ఏదైతే ఆ ఎమ్మెల్యేల పోచింగ్ విషయంలో అతను ఏదైతే చేసినాడో, ఏ దుర్నీతి అయితే చేసినాడో దాన్ని ప్రజలు అసహించుకున్నారు. అంటే లేని విషయాన్ని ఒకటి సృష్టించి అనవసరంగా పెద్ద అతనేదో గొప్ప ప్రజానాయకుడని, గొప్ప ప్రజాసేవ చేసిన వ్యక్తి అని. అంటే అసలు యాక్చువల్లీ ఏమైందంటే ఎన్నికలప్పుడు కేసీఆర్కి ఒక రకమైనటువంటి మైకం గమ్మింది. నిజాన్ని చూడలేనటువంటి ఒక స్వభావం ఆయనకు అబ్బేది. పరవస్తు చిన్నేశ్వరి ఒక గొప్ప విషయం చెప్పినాడు సార్. అంటే ఎవరైతే నాశనం కాదలుచుకున్నారో వాళ్ళ విషయంలో వారు ఏమన్నారంటే మిత్రభేదంలో పోగాలము దాపరించుచో లేదా వినండి ప్లీజ్ దయచేసి. పోగాలము దాపరించుచో దీప నిర్వాణ గంధమును కనరు మూర్ఖనరు అన్నాడు. అంటే దీపం ఆరిపోయే ముందు ఒక రకమైన వాసన ఇస్తుంది సార్. ఆ వాసనని గ్రహించలేనంత మైకం వస్తుంది అని. అటనే కేసీఆర్కు ఆ రకంగా పోగాలం వచ్చింది కాబట్టి ఆనాడు నిజమైన నాయకులను ఇగ్నోర్ చేసినాడు, అసమర్థులను అందలం ఎక్కించినాడు. అందుకే సర్వనాశనమైనాడు. అంతే. అయితే మహేందర్ రెడ్డి మీద కూడా చాలా అంటే ఆరోపణలు ఉన్నాయి. ఇసుక గురించి కావచ్చు, చాలా భూ విషయాలు. అసలు ఎమ్మెల్యేలు విచ్చలవిడిగా అన్ని దందాలు చేస్తుంటే కేసీఆర్ ధృతరాష్ట్రులాగా కళ్ళు మూసుకొని ఉండడం వల్లే బీఆర్ఎస్ సర్వనాశనమైంది. నిజానికి ఒకవేళ కేసీఆర్ కనుక ఎమ్మెల్యేల ప్రవర్తనను నియంత్రించుంటే, వాళ్ళ చేస్తున్న అరాచకాల మీద ఎప్పటికప్పుడు రిపోర్ట్స్ తెచ్చుకొని వాళ్ళ పర్ఫార్మెన్స్ని అబ్జర్వ్ చేసి వాళ్ళ మీద ఏదైనా చేసి ఉంటే బాగుండేది. అతను ఎందుకు చేయలేకపోయినాడు అంటే కేసీఆర్ కుటుంబ సభ్యులే ఎనలేని అవినీతి చేస్తుంటే ఎమ్మెల్యేలను వారించగలిగే మొరాలిటీ ఆయనలో లేకపోయింది, మోరల్ టోన్ లేకపోయింది, మోరల్గా కరేజ్ లేకపోయింది. గతంలో సీఐని కూడా పచ్చి బూతులు తిట్టిన ఆడియోలు వైరల్ అయినాయి పట్నం మహేందర్ రెడ్డి. కరెక్ట్. అది రేవంత్ రెడ్డి కూడా ఖండించిండు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఖండించిండు. ఒక సీఐని అట్లా అనడం, బూతులు తిట్టడం పద్ధతి అంతేందుకంటే కాంగ్రెస్ పార్టీ దుమ్మెత్తిపోయింది సార్. రేవంత్ రెడ్డినే నానా బూతులు మాట్లాడినారు వీళ్ళు. వీళ్ళ అవసరాలకి ఇప్పుడు వీళ్ళు వచ్చి రేవంత్ రెడ్డి దగ్గరికి వచ్చి కలుస్తున్నారు తప్ప ఐ డోంట్ థింక్ రేవంత్ రెడ్డి వుడ్ ఇన్వైట్ దిస్ కైండ్ ఆఫ్ ఆపర్చునిటీస్. మరి వాళ్ళు వారం రోజుల్లో జాయిన్ అవుతామని ఆల్రెడీ ప్రకటన కానీ సార్ ఇప్పుడు టికెట్ కోసమే జాయిన్ అవుతారు అనేది ఉంది సార్. టికెట్ ఇవ్వరు, ఎందుకు ఇస్తారు సార్? ఇక్కడ పార్టీలో వివిధ రకాల దశలో ఛాలెంజ్ చేయరా? ఇంకోటి ఓడిపోయిన వాళ్ళకి ఇస్తే మరి చాలా మంది ఓడిపోయిన వాళ్ళు మాకు టికెట్ అంటున్నారు. నిన్నగాక మొన్న అసెంబ్లీలో ఓడిపోయిన వాళ్లకు ఇప్పుడు ఎంపీ టికెట్లు ఇస్తే వీళ్ళు గెలుస్తారు అన్న ఆలోచన ఎక్కడ వస్తుంది చెప్పండి? అది సాధ్యమా? అది అయితే మీరు గతంలో మనం చాలాసార్లు డిబేట్లు అయినాయి, చర్చలు జరిగినాయి. ఏమని సార్ నేను సీరియస్ అయినా కూడా మీ మీదకి, మీరు నా మీద అంతకంటే ఎక్కువ సీరియస్ అయ్యారు లైబ్రరీ కాడ మనం మాట్లాడినప్పుడు. సార్ ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటి అంటున్నారు, వాళ్ళని అరెస్ట్ చేస్తలేరు అది ఇది అన్నారు. మరి మీ పార్టీ కూడా అధికారంలోకి వస్తే అరెస్ట్ చేస్తుందా, మీరు నాకు మాట ఇస్తారా, మీరు కూడా తప్పించుకుంటారా అని అంటే మీరు మా మీద ఒంటికాల మీద లేచారు. మీరు అధికారంలోకి వచ్చినాక కూడా మీరు అరెస్ట్ చేస్తారా, అసలు మీరు అష్యూరెన్స్ ఇస్తారా, బాండ్ పేపర్ రాసిస్తారా అని కూడా అడిగిన. తప్పు చేసిన వాళ్ళని ఎంక్వైరీ చేస్తారని. ఇప్పుడు అట్లాంటి సందర్భంలో పట్నం మహేందర్ రెడ్డి మీద అనేక ఆరోపణలు ఉన్నాయి. నంబర్ 1 అవినీతి ఆరోపణలు ఉన్నాయి, భూ కబ్జాల భూ అంటే గవర్నమెంట్ భూములు కానీ అట్లాంటి, తర్వాత ఇసుకకున్నాయి, ఇంకా ఎస్సీఎన్ ఉన్నాయి, చాలా మంది మీద ఉన్నాయి. వీళ్ళందరూ ఇప్పుడు మీరు ఇప్పుడు వీళ్ళందరూ మీరే అన్నారు చాలా సార్లు, బీజేపీలో పోగానే పునీతులు అవుతారా, బీఆర్ఎస్లో పోగానే పునీతులు అవుతారా అన్నారు. ఇప్పుడు మేము కూడా అంటున్నాం సార్, తప్ప కాంగ్రెస్లోకి రాగానే వాళ్ళు పునీతులు అవుతారా? ఎవరు కారండి. మీరు చూడండి సార్, ఒకవేళ ఇట్లాంటి అవినీతి తిమింగళాల మీద కనుక ఏది కాళేశ్వరంలో అవినీతిలో చేసిన వాళ్ళైనా, లేకపోతే ఇతరత్రమైనటువంటి ప్రజాహితమైన కార్యక్రమాలలో అవినీతికి పాల్పడ్డ వాళ్ళు, ఇప్పుడు మిషన్ భగీరథలలో, మిషన్ కాకతీయాలలో, తర్వాత కోకపేట భూములను కొల్లగొట్టడంలో, ఇట్లాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారా లేదా అనేది ఒక 6 నెలలు చూద్దాం. ఈ పట్నం నరేందర్ రెడ్డి మీద ఇంకో పెద్ద అలిగేషన్ ఉంది. నాకేంది అంటే సార్, ఒక ఉస్మాన్ యూనివర్సిటీలో ఏదైనా బ్రిలియంట్ స్టూడెంట్, ఒక బంజారా బిడ్డ, పోస్టింగ్ వచ్చింది, జాబ్ వచ్చింది, ఎస్ఐ తాండూరులో పోస్టింగ్ వచ్చింది. ఒక అడవిలో ఒక చెట్టుకు ఊరేసుకొని వేలాడింది కనబడ్డది. అసలు ఒక ఎస్ఐ ఆయన అడవికి వెళ్ళి ఊరేసుకుంటే, ఆ ఊరేసుకున్నాడని దాన్ని ప్రచారం చేసి ఫస్ట్లో అంటే తెలంగాణ వచ్చి కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తొలినాళ్ళన్న
అసలు అందరు విస్తుపోయారు సార్. దాంట్లో పట్నం నరేందర్ రెడ్డి హరాస్మెంట్ ఉండే, లేదంటే వాళ్ళ మనుషులే చంపారని ఆరోపణలు ఉన్నాయి. నేను దగ్గరుండి నేను చెప్పను, కానీ ఆయనను కూడా వేరే రకంగా నెగిటివ్ సార్ ఒకటి ఏంటంటే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చాలా అరాచకాలు జరిగినాయి. ఆ అరాచకాలన్నింటినీ పరిశీలిస్తున్నారు. ఎక్కడెక్కడ ఆధారాలు దొరుకుతాయో, ఎక్కడెక్కడైతే వీళ్ళ మీద యాక్షన్ తీసుకునే అవకాశం దొరుకుతుందో వాటన్నిటి మీద. అదేంటంటే సార్ మేము ఒక్కటి రిక్వెస్ట్ చేస్తున్నాం, ఇంటరా అయినారా మాకు సంబంధం లేదు. ఒకవేళ అవినీతి ఆరోపణలు ఉన్న వాళ్ళను, ఒకవేళ మనుషుల్ని చంపడంలో వాళ్ళ పాత్ర, వాళ్ళ మనుషుల పాత్ర ఉన్నదని ఒకవేళ ఆరోపణలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు మీరు అట్లాంటి వాళ్ళని తీసుకుంటే మీ పార్టీకి కూడా మరకంటుతుంది సార్. పుట్టమధు అట్లాంటి వాళ్ళు వచ్చే అవకాశం చెప్తున్నాను. అటు మైపాల్ రెడ్డి కూడా ఉన్నాడు, ఆయన మీద కూడా అనేక ఆరోపణలు ఉన్నాయి. మల్లారెడ్డి మీద కూడా బోల్డ్ అన్ని ఆరోపణలు ఉన్నాయి. సార్ నాకు తెలిసి వీళ్ళు చేరిన వాళ్ళ రాజకీయ పునరావాసం కోసం చేస్తారు. మైనస్ తప్ప ప్లస్ కాదనేది నా అభిప్రాయం. ఎగ్జాక్ట్లీ సార్. కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునే విషయంలో కూడా ఒక రకమైనటువంటి ఫిల్టరింగ్ ప్రాసెస్ అనేది ఉండాలి కదా. ఒకటి ఒక ఫిల్టరింగ్ ఉండాలా, లేకపోతే అడ్వైస్ తీసుకొని సార్ వీళ్ళ మీద ఇన్వెస్టిగేట్ చేయండి. నేను ఎందుకండి, అక్కడ చాలా మంది ఉన్నారండి. ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కృషి చేసారు, అత్యంత అద్భుతమైన పాత్ర. కొన్ని వందల మంది చేసినా అందులో నేను ఒకనా. వందల మంది ఏం కాదు, 10-20 మంది చేసారు. ఆ 10లో టాప్ 1లో ఉంటారు. కానీ ఇప్పుడు మీలాంటి వాడికి చేయవెళ్ళే టికెట్ ఇవ్వకుండా, ఎగ్జాంపుల్ అంటే మీకు ఇవ్వచ్చు, లేదంటే మీలాగా కష్టపడ్డలు ఎవరైనా పార్టీలు సరే సార్, ఎగ్జాంపుల్ సార్. ఇప్పుడు మీకు పార్టీ ఓడిపోవడానికి కృషి చేసిన పట్నం మహేందర్ రెడ్డి భార్యకు కనుక ఇస్తే అసలు మీ పార్టీకి వేరే పార్టీలకు పెద్ద తేడా ఏముంటుంది అనేది. సార్ కొద్ది రోజుల తర్వాత నేను మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్తాను సార్. ఇప్పుడు ఏం మాట్లాడాను, ఎందుకంటే పార్లమెంట్ నోటిఫికేషన్ వచ్చే వరకు నేను మాట్లాడాను సార్. ఇక సైలెంట్గా ఉంటాం. అప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి, కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానము, ఈ ఎలక్షన్ మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రామిసెస్ని అవలంబించే విషయంలో కూడా పార్టీ యొక్క, ప్రభుత్వం యొక్క అప్రోచ్ను చూసిన తర్వాత డెఫినెట్లీ ఐ విల్ టేక్ ఎ స్టాండ్. మీకు ఇంకో విషయం చెప్తున్నాను, వింటారా లేదా? బీఆర్ఎస్ మీద ఎంతైతే యుద్ధం చేసినామో అంతకంటే 100 రెట్ల పెద్ద యుద్ధమే చేద్దాం. ఒకవేళ నిజంగా పార్టీ మేనిఫెస్టోను అమలు చేయకుండా బీఆర్ఎస్ లాగే కాంగ్రెస్ పార్టీ కూడా, ప్రభుత్వం కూడా ప్రజారంజకంగా లేకపోతే, ప్రజలను వంచిస్తే డెఫినెట్గా పార్టీ అనే సంగతి మర్చిపోయి విన్నారా, తప్పకుండా వీళ్ళను మట్టి గర్పించడంలో మనం కృషి చేద్దాం సార్. ఒకటి, కుటుంబ పాలనని ఎంకరేజ్ చేయొద్దు. ఇది నాడు కాంగ్రెస్ను పట్టి సర్వనాశనం చేస్తుంది. దేశవ్యాప్తంగా కొన్ని కుటుంబాల చేతుల్లోనే అధికారం ఉంటుంది అనేది ఒక పెద్ద విమర్శ కాంగ్రెస్ మీద. నిన్న పార్లమెంటు లోపల మోడీ గారు మాట్లాడుతున్నప్పుడు అసలు ఏమన్నాడు తెలుసా? కాంగ్రెస్కి 45 సీట్లు రావు దేశవ్యాప్తంగా అన్నాడు. నిజంగా ఇది ఒక ఛాలెంజ్ అండి. నిజం, కాంగ్రెస్ వాదులందరికీ ఇది ఒక ఛాలెంజ్. మోడీ ఈజ్ రాంగ్ అని ప్రూవ్ చేయాలి. ఇప్పుడు కాంగ్రెస్ పాలిత రాష్ట్రమైనటువంటి తెలంగాణలో కాంగ్రెస్కు సీట్లు రాకుండా చేసి 3rd క్లాస్ దద్దమ్మలకు టికెట్లు ఇస్తే ఏ కాంగ్రెస్ వాది కూడా, కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రేమాభిమానాలు గల ఏ వ్యక్తి కూడా ఒప్పుకోడు. అవసరం అనుకున్నప్పుడు అయితే జెఫర్సన్ చెప్పినాడు, అకేషనల్ రెబెలియన్ ఈజ్ గుడ్ ఫర్ డెమోక్రసీ అని. ఇఫ్ నెసెసరీ వి విల్ రివోల్ట్ అగైన్స్ట్ ది గవర్నమెంట్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. మాకైతే వీళ్ళన్నీ మీరు అనుకున్నట్టు ఉండదని అనుకుంటున్నాను. ఎందుకంటే మీ విషయంలో కూడా మేము అడ్వకేట్ జనరల్గా ఇస్తే బాగుంటుందని అనుకున్నాం. అది కూడా మేము వద్దు కానీ మేము అనుకున్నాం, అక్కడ జరగలేదు. ఇంకా వేరేదైనా మీతోని అడ్వైజర్గా ఏదైనా పెట్టుకుంటారేమో అనుకున్నా, అది జరగలేదు. ఇంకా భవిష్యత్తులో కూడా జరుగుతుందని మేము అనుకోవట్లేదు. జరగదు, 100% యూ టేక్ ఇట్ ఫ్రమ్ మీ. ఎందుకంటే ఖండితవాది, లోక విరోధి అని మనం నిజాయితీగా మాట్లాడతాం కాబట్టి ఈ సమస్యలు ఎదురైతే మనకు వద్దు. నాకంటే చాలా మంది యోగ్యులైన వాళ్ళు ఎవరికైనా ఇస్తే చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది. ఇదండి అడ్వకేట్ శరత్ కుమార్ సార్తో సంచలన ఇంటర్వ్యూ, బ్లాస్టింగ్ ఇంటర్వ్యూ. చూద్దాం మరి. సార్ అయితే ఓపెన్గా కుండ బద్దలు కొట్టినట్టు కొడుతుండు. జనరల్గా పార్టీని ఎన్కేసుకొస్తారు, కానీ అట్లాంటిది ఏం లేదు, ఓపెన్ మైండెడ్గా మాట్లాడిండు. ఈ వీడియో దయచేసి అందరికీ షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి సార్ ఐడియాలజీ తెలవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ, ధన్యవాదాలు సార్. ఓకే.